హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. మండే మనకు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని డీటెయిల్గా నేను ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ రిజెక్షన్ తీసుకుంటే ఎక్కడ సపోర్ట్ ఏంటి అని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా? ఫస్ట్ మనం డే టైం ఫ్రేమ్ చూసుకోవాలి గైస్. మనకి మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా చూసుకోవాలి. మనకు మార్కెట్ అయితే మనకి స్ట్రాంగ్‌గా బుల్లిష్‌గా ఉంది. ఇక్కడ చూడండి మనకి మేజర్‌గా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ అయింది. అలాగే డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది చూడండి స్ట్రాంగ్‌గా బుల్లిష్ అనేది క్లోజ్ అయింది మనకి. మార్కెట్ అయితే బుల్లిష్‌గా ఉంది గైస్. డే టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది కదా! ఈ రిజెక్షన్ అనేది బ్రేక్ అయ్యి మనకి క్యాండిల్ అనేది అప్ సైడ్ అనేది క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది కదా! మనకి ఇక్కడ రిజెక్షన్ తీసుకోకుండా మార్కెట్ అనేది ఆ రిజెక్షన్ దగ్గర బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. స్ట్రాంగ్‌గా బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ నుండి మనకి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఇది రిజెక్షన్ తీసుకోకుండా మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే మనకి మార్కెట్ అనేది బుల్లిష్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఈ గ్యాప్ ఫిల్ చేసి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండాలి. లేకపోతే మనకి అది బ్రేక్ అయితే మనకి మార్కెట్ అనేది బుల్లిష్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే మనకి ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక్కడ నుండి మళ్ళీ మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక్కడ వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మన పుట్ సైడ్ అనేది ఇది బ్రేక్ అయితే మనకి. ఓకేనా? ఇక్కడ నుండి మనకి ఇది బ్రేక్ కాదు. ఎందుకంటే అక్కడ మనకి చూడండి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ అయింది. అలాగే మనకి ఫస్ట్ టీపీ కింద ఇక్కడ వరకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 24,100 దగ్గరికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనం ఇక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ టీపీకి. మనకి ఇలా రీచ్ అయ్యే ఫస్ట్ టీపీ ఇలా రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూడండి 24,000 దగ్గర. ఇదనేది మనకు బ్రేక్. అది ఇక్కడ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. మనకు అప్ సైడ్ అనేది బ్రేక్ అయితే మనకి ఇక్కడి వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 24,470 వరకి. ఓకేనా గైస్? ఇక్కడ మనకి ఆల్రెడీ స్ట్రాంగ్ బుల్లిష్ అనేది ఉంది మార్కెట్. ఒకవేళ మనకి అప్ సైడ్ అనేది బ్రేక్ అయితే ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది ఫస్ట్ టీపీ. సెకండ్ టీపీ వచ్చేసి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మనకి ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే బ్రేక్ కాదు మాక్సిమం చెప్తున్నా. ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది కింద. 23,900 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనకి ఇక్కడ అప్ సైడ్ వచ్చేసి 100 పాయింట్స్ ఉంది టార్గెట్. ఇక్కడ ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు 100 పాయింట్స్ ఉంది ఫస్ట్ టీపీకి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఇదనేది మనకి బ్రేక్ కావాలి గైస్. ఇది బ్రేక్ అయ్యి మన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకే గైస్ మన బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 4 అవర్స్‌లో చూడండి. మనకి ఇక్కడ చూడండి 2 టైమ్స్ అనేది రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది 4 అవర్స్‌లో. సరే 1 అవర్‌లో చూద్దాం. 1 అవర్‌లో కూడా చూడండి గైస్. ఇక్కడ మనకి 2 టైమ్స్, 3 టైమ్స్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ ఉంది మనకి స్ట్రాంగ్ రిజెక్షన్. ఓకేనా? అక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలాగే మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది మార్కెట్ అనేది.
అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 59,200 ఉంది కదా! ఇది బ్రేక్ అయితే మనకి ఎక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. 59,900 వరకి. ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి గైస్, మీకు డీటెయిల్‌గా అర్థమైతది. ఇక్కడ ఉంది కదా గైస్, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది మనకి బ్రేక్ అయితే మార్కెట్ అక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అప్ సైడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. అప్ సైడ్ మనకి స్ట్రాంగ్‌గా ఆ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి అక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి ఫిబొనాచి రీట్రేస్‌మెంట్‌లో మళ్ళీ 50% నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఇక్కడ నుండి మనకి టార్గెట్ వచ్చేసి 300 పాయింట్స్ ఉంది. ఓకేనా? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ గైస్ ఇది. ఇక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. అలాగే మనకి ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ అనేది స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే మనకి అప్ సైడ్. ఇక్కడ మనకి పుట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది చూడండి గైస్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మనకి అదనేది బ్రేక్ కాకపోతే అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 57,400 ఉంది కదా గైస్, ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది మనకి పుట్ సైడ్. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఇది మనకి ఫస్ట్ టీపీ గైస్, 57,800 ఇది మనకి ఫస్ట్ టీపీ. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక్కడ వరకు మనకి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఉంది. ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. అది బ్రేక్ అయితేనే మనకి. ఒకవేళ మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ కూడా 375 పాయింట్స్ అనేది ఉంది. ఇక్కడ వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ టీపీ ఇది 59,700 ఉంది కదా! ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది బ్రేక్ అయితే మనకి రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్. ఓకే గైస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అర్థమైందనుకున్నా. జస్ట్ నేను మెయిన్ లెవెల్స్ వరకే ఎక్స్‌ప్లెయిన్ చేశా గైస్. ఎక్కడ మనకి సపోర్టు, ఎక్కడ రెసిస్టెన్స్, ఎక్కడ నుండి మనకు మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుంటది. ఇంపార్టెన్స్ లెవెల్స్ వరకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. అలాగే సెన్సెక్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా? కింద కామెంట్ చేయండి. నేను రేపు వీడియో అనేది చేస్తా. ఓకే గైస్, ఎస్‌జిఎక్స్ నిఫ్టీ గురించి అందరికి తెలిసే ఉంటది. తెలియనోళ్ళకి చెప్తున్నా. తెలిస్తే ఓకే. ఎస్‌జిఎక్స్ నిఫ్టీ మనకి గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా అనేది చూసుకోవటానికి ఉపయోగపడుతుంది గైస్. మనకి ప్లస్ పాయింట్స్‌లో ఉంటే మనకి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అవుతుంది. అలాగే మనకి మైనస్ పాయింట్స్‌లో ఉంటే మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అవుతుంది. తెలిస్తే ఓకే. తెలియనోళ్ళకి చెప్తున్నా. మాక్సిమం అందరికి తెలిసే ఉంటది ఎస్‌జిఎక్స్ నిఫ్టీ గురించి. ఓకేనా? మీకు మండే మార్కెట్ గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా తెలియకపోతే మనం ఎస్‌జిఎక్స్ నిఫ్టీ చూసుకుంటాం. ఓకేనా? మీరు కూడా చూసుకోండి ఎస్‌జిఎక్స్ నిఫ్టీ మీకు తెలియకపోతే. ఓకే గైస్, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకే గైస్, బై గైస్.